పుష్ప 2 సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిట్ అయితే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా మారనుంది అల్లు అర్జున్ సినీ భవిష్యత్. ఈసారి మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్ పైన అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. ఇటీవల ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి కూడా అల్లు అర్జున్ వెళ్లలేదు. నంద్యాలలో తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవికి మద్దతుగా బన్నీ ప్రచారం చేశాడు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి గ్యాప్ బాగా పెరిగింది. దీంతో అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. పుష్ప 2 వందల కోట్ల బడ్జెట్ సినిమా కావడంతో 2 రోజుల కిందటే అల్లు అరవింద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఫ్యాన్స్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరవుతారని భావించారు. చిరంజీవి రాకపోవడంతో పుష్ప 2 కు మెగా సపోర్ట్ లేదనే విషయం తేలిపోయింది. కనీసం అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కూడా మెగా బ్రదర్స్ ట్వీట్ చేయలేదు. ఇప్పటికీ అల్లు అర్జున్ పై సూటిపోటి మాటలతో నాగబాబు ట్వీట్లు వేస్తూనే ఉంటారు. మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లలోనూ అల్లు అర్జున్ చాలా అరుదుగా కనిపించేవారు. అంతేకాదు తనపై మెగా మార్కు లేకుండానే మొదటి నుంచి స్వతంత్రంగానే స్టార్గా ఎదిగాడు బన్నీ. మెగా ఫ్యామిలీతో సంబంధం లేకుండా అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగానే అల్లు అర్జున్ ఎదిగాడు. చిరంజీవి ఆశీస్సులతో ఆయన పేరు చెప్పుకుని మిగతా మెగా ఫ్యామిలీ స్టార్స్ అంతా ఎదిగారు. కానీ ఎక్కడా చిరంజీవి పేరు వాడకుండానే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు. పైగా అల్లు రామలింగయ్య మనవడిగా అల్లు అరవింద్ తనయుడినని గర్వంగా చెప్పుకునే వ్యక్తి అల్లు అర్జున్. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రేపు వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఇటు అల్లు ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్, ఒక గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఈ గ్యాప్ ని ఏ విధంగా చూడాలి? ఇది ఈ సినిమాతో క్లియర్ అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మెగా ఫ్యాన్స్ అంతా, అది చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇతర ఎంటైర్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఒకవేళ పుష్ప 2 గనక ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి అల్లు అర్జున్ని మెగా ఫ్యాన్స్ విపరీతంగా టార్గెట్ చేశారు. ఎక్కడ దొరుకుతాడా అల్లు అర్జున్ అన్నట్టుగా. ఎందుకు అంటే వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీలో ఒక్కడిగానే ఉండాలి, మెగా ఫ్యామిలీ చెప్పినట్టు వినపడాలి, అంటే మెగా అడుగు జాడల్లోనే నడవాలి అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా భావిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఇందుకు భిన్నంగా మొదటి నుంచి కూడా వెళ్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా టార్గెట్ చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సపోర్ట్ లేదు. పర్టికులర్గా పుష్ప 1కు పరిస్థితి కాస్త కూస్తో మెరుగ్గా ఉన్నప్పటికీ పుష్ప 2 రిలీజ్కి వచ్చేటప్పటికి మెగా ఫ్యామిలీతో దాదాపుగా అసలు కటీఫ్ అన్నట్టుగానే ఇక్కడ మనకి సిచ్యువేషన్ అంతా కూడా కనిపిస్తుంది. మధ్యలో వాళ్ళ నాన్న అల్లు అరవింద్ వెళ్ళి కొంత ఆ గ్యాప్ని పూడ్చే విధంగా సెటిల్ చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా అటు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర మెగా సభ్యులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా లేరు. అందుకనే ఇప్పటి వరకు పుష్ప 2 రిలీజ్కి సంబంధించి అల్లు అర్జున్కి ఎక్కడా కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఒక ట్వీట్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక వీడియో కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఎక్కడా రాకపోవటమే ఇటు మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా వాళ్ళు కోరుకున్నది అవుతున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే పుష్ప 2 కనుక హిట్ అయితే, ఒకవేళ హిట్ అయితే ఇక అల్లు అర్జున్ ఎవర్ గ్రీన్ హీరో అయిపోతాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇక డామినేటింగ్ హీరో అయిపోతాడు. మెగా ఫ్యామిలీ అండదండలు లేకుండానే నేను ఇండివిజువల్గానే వెతికాను, నేను మెగా వారసుండో మెగా ఫ్యామిలీ సభ్యుడో కాదు, నేను అల్లు వారసుని, అల్లు రామలింగయ్య వారసుని, అల్లు అరవింద్ కొడుకునని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇంతవరకు తెలుగు హీరోలకి ఎవరికీ సాధ్యం కానీ, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సాధ్యం కానీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సైతం పొందిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 గనక హిట్ అయితే ఇక ప్రపంచవ్యాప్తంగా అతని క్రేజు, ఫేము అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో ఉన్న అతి పెద్ద నటుల్లో ఒకటిగా అల్లు అర్జున్ పేరు కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే నేషనల్ ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. దానితో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తీసుకున్నారు. ఇలా ఎన్నెన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు. అంతా కలిపి తీసింది 25 సినిమాలు అయినా కూడా అందులో హిట్ల పర్సంటేజే చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
మెగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ అండదండలు కానీ ఏమీ లేకుండానే నిలదొక్కున్న హీరోగా చరిత్రకెక్కే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో ఒకవేళ పుష్ప 2 కనుక ఫ్లాప్ అయితే పరిస్థితి మరింత దారుణంగా అయిపోతుంది. అంటే ఇక భవిష్యత్తులో ఎవరైనా సరే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవి ఫోటో పెట్టుకోకుండా, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకుండా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కావచ్చు, ఆడియో ఫంక్షన్లో కావచ్చు, సక్సెస్ మీట్లో కావచ్చు, ఎక్కడైనా సరే చిరంజీవి భజన, పవన్ కళ్యాణ్ భజన చేయకుండా, వాళ్ళని అనుకరించకుండా, ఇంకోటి చేయకుండా వెళితే ఇదే గతి పడుతుందన్న సిగ్నల్ని వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో పుష్ప 2 ఫ్లాప్ అయిన మరుక్షణం, ఒకవేళ ఫ్లాప్ అయితే అయిన మరుక్షణం నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్పై విరుచుకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల వర్సెస్ అల్లు ఫ్యామిలీగా ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా పెరిగిపోయే అవకాశంగా ఉంటుంది. ఇప్పటికే చాలామంది చిరంజీవి కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పిఠాపూర్ వెళ్ళి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ప్రచారం చేస్తే, అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావుకి మద్దతుగా ప్రచారం చేయటం అనేది ఈ కడుపు మంటకి, లేకపోతే ఈ కోపానికి, ఆగ్రహానికి మరింత కారణమవుతుంది. ఇక్కడే రెండు కుటుంబాల మధ్య ఆ గ్యాప్ మరింత పెరిగిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత ఏమన్నా అల్లు అర్జున్ దాని మీద క్షమాపణలు చెప్పడమో, వెనక్కి తగ్గటమో చేస్తారేమో అనుకున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా ఆ పుష్పలో సినిమాలో కనుక డైలాగ్ ఉన్నట్టుగా ఎక్కడా కూడా నేను తగ్గేదిలే అన్నట్టుగానే ఇప్పటివరకు కొనసాగుతూ వస్తూ ఉన్న సందర్భంలో మెగా ఫ్యామిలీలో మరింత ఆగ్రహానికి ఇది కారణం అవుతుంది. అంటే మమ్మల్ని కాదని ముందుకెళ్తాడా, మా పార్టీకి సపోర్ట్ చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తాడా, మా సహకారం లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలబడతాడా, ఇండివిజువల్గానే ఎదగాలనుకుంటున్నాడా, మెగా ముద్ర ఎందుకు వద్దనుకుంటున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు భావిస్తున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒంటరి అయ్యాడు. ఆ ఒంటరయ్యి పోరాటం చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఒకవేళ ఫట్ అయితే మాత్రం ఇంకా తొక్కేసేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, అసలు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, లేకపోతే అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఇతను కొణిదెల వారసుడిగా చూడాలా, లేకపోతే అల్లు వారసుడిగా చూడాలా అంటే మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరంతా కూడా నాకు మెగా ఫ్యామిలీకి కుటుంబ సంబంధాలు ఉంటే ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో నాకంటూ నేను ముద్ర వేసుకునేందుకు ఎక్కడా కూడా చిరంజీవి స్టాంప్ అనేది లేకుండా, చిరంజీవిని అనుకరించకుండా నేను ముందుకు వెళ్తున్నానన్న సిగ్నల్స్ని ఇస్తూ వచ్చారు. అందుకని పదే పదే ఎక్కడా కూడా ఆయన చిరంజీవి స్టెప్స్ని ఫాలో అవటము, లేకపోతే చిరంజీవిని ఇమిటేట్ చేసే ప్రయత్నాలు చేయటమో, చిరంజీవి స్టైల్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయటమో ఎక్కడో కూడా అతని సినిమాలో చేయరు. క్లియర్గా ఆడియో ఫంక్షన్లో కూడా ఫ్యాన్స్ అంతా చిరంజీవి చిరంజీవి అంటూనో, పవన్ కళ్యాణ్ అంటూనో అరుస్తూ ఉంటే వాళ్ళందరినీ ఇక్కడ అరవద్దంటూ సీరియస్గా చెప్పేసిన ఏకైక హీరో అతను ఒక్కడే. అలాగే తన మామయ్యల పేర్లు చెప్పుకుని, బాబాయిల పేర్లు చెప్పుకుని, ఇంకో రకంగా చెప్పుకుని ఆ సినిమాకు పబ్లిసిటీ తెచ్చుకోవాలనే ప్రయత్నం ఎక్కడ కూడా అల్లు అర్జున్ చేయలేదు. తాను కేవలం అల్లు రామలింగయ్య వారసుడిగా, అల్లు అరవింద్ కొడుకుగా మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉంటానంటూ పదే చెప్తున్నారు. అలాగని చిరంజీవినో, పవన్ కళ్యాణ్, నాగబాబును ఎప్పుడు కూడా ఆయన విమర్శించలా. వాళ్ళు నా బంధువులే అని చెప్తారు క్లియర్గా, కానీ ఎక్కడ కూడా వాళ్ళ భజన మాత్రం చేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేయడు. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే చాలా పెద్దది. ఎందుకంటే ఆయన తాత అల్లు రామలింగయ్య ఒకప్పుడు సీనియర్ నటుల్లో ఒకరు, కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1030 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. నాటక రంగంలో ఉన్నప్పుడే, నాటకాలు వేస్తున్నప్పుడే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు గాంధీజీ పిలుపుతో. సో స్వాతంత్ర సమరయోధుల లిస్టులో కూడా బహుశా ఆయన పేరుండే అవకాశం ఉంటుంది. 1030 సినిమాలు నటించడం అంటే మాటలు కాదు. అంతేకాకుండా ఒక నటుడిగానే కాకుండా అల్లు రామలింగయ్య గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ని రూపొందించి ఎన్నో సినిమాలు కూడా నిర్మాతగా ఆయన తీశారు. అందులో చిరంజీవిని పెట్టి కూడా సినిమాలు తీశారు. ఆ తర్వాత ఆయన కొడుకుగా వచ్చిన అల్లు అరవింద్ అదే పరంపరను కొనసాగిస్తూ, అదే గీత ఆర్ట్స్ని కొనసాగిస్తూ ఎన్నో హిట్ సినిమాలని తీశారు. అందులో చిరంజీవితో దాదాపు 7-8 సినిమాలు చిరంజీవిని హీరోగా పెట్టి హిట్ చేసిన ఘనత కూడా అల్లు అరవింద్కు ఉంది. అట్లాగే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ని హీరోగా పెట్టి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా నిర్మించిన ఘనత కూడా అల్లు అరవింద్కి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి ఉండేవాడు కాదు ఇండస్ట్రీలో అన్న చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే చిన్న అవకాశాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవిలో ఉన్న స్పార్క్ను గుర్తించి అల్లు రామలింగయ్య తన బిడ్డనిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి. ఆ తర్వాత అల్లు రామలింగయ్య సహకారంతోనే ఎంతోమంది నిర్మాతలకు పరిచయం అయ్యి, ఎంతోమంది డైరెక్టర్లకు పరిచయం అయ్యి చిరంజీవి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్గా ఎదిగారు. వాళ్ళ సహకారం ఉండటం వల్లే అనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటు అల్లు అరవింద్, గీత ఆర్ట్స్
రైట్. ప్రస్తుతం రేపు వరల్డ్ వైడ్గా ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ రాకపోవడం, కనీసం మెగా కాంపౌండ్ నుంచి ఏ ఒక్కరు కూడా ఆయనకు విష్ చేస్తూ ట్వీట్ చేయడం లాంటివి లేకపోవడం, అంటే కంప్లీట్గా మా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీ సపోర్ట్ నాకొద్దు అని కూడా ఓవైపు బన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. సో మీరు అన్నట్టు ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కనుక బన్నీకి అసలు తిరుగుండదు, అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్లాప్ అయితే కనుక మెగా కాంపౌండ్ వాడుకోకుండా ఎవరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు అనే సందేశాన్ని మెగా ఫ్యామిలీ ఇస్తుందా? ఖచ్చితంగా నేను ఇందాక చెప్పాను, ఈ గ్యాప్ మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు కొద్దిగానే ఉందేమో. ఒకవేళ అల్లు అర్జున్ వెనక్కి తగ్గి చిరంజీవితోనో పవన్ కళ్యాణ్తో వీళ్ళతో మాట్లాడి సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే ఈక్వేషన్ వేరుగా ఉండేది. వాళ్ళ పుష్ప 2 రిలీజ్కి ముందు పవన్ కళ్యాణ్ ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేవారు, చిరంజీవి చెప్పేవారు, నాగబాబు చెప్పేవారు, ఎంటైర్ ఫ్యామిలీ చెప్పేది. కానీ వాళ్ళ ఫాలోయింగ్ ఉండుంటే వేరుగా ఉండేది. అలా కాదని నేను ఎక్కడ కూడా మిమ్మల్ని బతిమాలాల్సిన అవసరం లేదనో, నేను నా ఇండివిజువల్గా నా సినిమా నేను యాక్ట్ చేసుకుంటున్నప్పుడు, నాకు నేను తిప్పలబడుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వాలి, మీ కాంపౌండ్లో ఎందుకు ఉండాలి, మీ అడుగుజాడల్లో ఎందుకు ఉండాలి అన్నది ఆయన ఎత్తుకున్న నినాదం. అందుకని ఎక్కడా కూడా తగ్గేదిలే అంటూనే ముందుకెళ్తున్న అల్లు అర్జున్ హిట్ అయితే మాత్రం ఎక్కడో ఉంటారు. అంటే మెగా కాంపౌండ్ సపోర్ట్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఎదగొచ్చు అనేది ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు అదే ఫట్ అయితే మాత్రం టోటల్ ఫెయిల్యూర్కి అల్లు అర్జున్దే కారణం అని అందరూ కూడా బ్లేమ్ చేసేసే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మెగా ఫ్యాన్స్ ఇప్పటికే మాటల దాడి చేస్తూ ఉన్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి అసలు యాక్టింగే రాదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేసేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో క్లిప్పులు పట్టుకొచ్చేసి పాప అతను హేళన చేస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ట్రోలింగ్ ఉందంటే అదే మెగా కాంపౌండ్ నుంచి ఫ్యామిలీ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుడైన అల్లు అర్జున్ పైన సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఆ ట్రోలింగ్ అంతా ఇంత కాదు. అది అల్లు అర్జున్ కాబట్టి తట్టుకోగలుగుతున్నాడు, కానీ వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు. ఇందుకే ఏం పాపం చేశాడు అంటే ఇండివిజువల్గా నిర్ణయం తీసుకోవటం. ఎందుకంటే వీళ్ళ భజన చేయకుండా ఉండటం అతను చేసిన పెద్ద తప్పు. రెండోది, అతని ఇష్టానికి నాకు ఇతను నచ్చిన వ్యక్తి శిల్పారవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, నా వైఫ్ శిల్పారవి వైఫ్, అంటే అల్లు అర్జున్ వైఫ్ శిల్పారవి వైఫ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో భార్యకి ఇచ్చిన మాట, లేకపోతే భార్య రిక్వెస్ట్ మేరకు శిల్పారావు తరపున నంద్యాల వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. ఆ ప్రచారం చేసి వచ్చిన పాపానికే అతన్ని ఈ విధంగా వెలేస్తారా, ఈ విధంగా బ్లేమ్ చేస్తారా అన్న చర్చ కూడా విపరీతంగా నడుస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ దాడిని తట్టుకోలేకపోతున్నారు ఒక విధంగా సోషల్ మీడియాలో చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్ళ తిట్ల దండకం చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ మాటల దాడి, ట్రోలింగ్ దాడి చాలా ఎక్కువగా ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంట్రోల్లోనే ఉన్నారు. పాప వాళ్ళు ఎంత దాడి, అంత పెద్ద ఎత్తున వాళ్ళు తిట్టినట్టుగా వీళ్ళు వాళ్ళని ఏమీ అనలేకపోతున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి అంచనాలను మరింత పెంచేస్తుంది. ఇప్పుడు కొణిదెల వర్సెస్ అల్లు అన్నట్టుగా ఈ సినిమా ఒక రెఫరెండంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇందులో ఎవరు గెలుస్తారు? మా కొణిదెల ఫ్యామిలీ గెలుస్తుందా, అల్లు ఫ్యామిలీ గెలుస్తుందా, అల్లు రామలింగే వారసుడు గెలుస్తాడా, లేకపోతే చిరంజీవి మెగా ఫ్యామిలీ గెలుస్తుందా అనేది ఇప్పుడు ఈ పుష్ప 2 రిజల్ట్ను బట్టి తేలే అవకాశం ఉంటుంది. ప్రియ రైట్ అశోక్, అయితే నాగబాబు ఒక ట్వీట్ కూడా చేశారు. స్వామి వివేకానంద కోట్ ఆయన ఒక ట్వీట్లో పోస్ట్ చేశారు. దాన్ని ఉద్దేశించి, అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు అనేది మనకు తెలియదు, కానీ ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ. ద లాంగర్ యూ వెయిట్, ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యూ ట్రూలీ బిలాంగ్స్. సో స్వామి వివేకానంద కోట్ని ఆయన ట్వీట్లో పోస్ట్ చేశారు. సో ఎవరిని ఉద్దేశించి ఇది చేశారని భావించాలి? అంటే ఎప్పుడు సందర్భం వచ్చినా నాగబాబు ఆయన వైపు ఉన్న కౌంటర్లు ఇస్తూనే వస్తున్నారు. సో మా వాడైతే అది అపోజిషన్లో ఉన్నా సరే మాకు ఓకే, మా తరపున పనిచేసే వాళ్ళకి మేము ఎప్పుడు మా అండదండలు ఉంటాయని చెప్పి కూడా ఆయన పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది క్లియర్ కట్గా అల్లు అర్జున్ ఉద్దేశించి అనేది అందరికీ కూడా తెలిసిపోతుంది. ఆయన డైరెక్ట్గా పేరు పెట్టలేదు, కానీ ఇండైరెక్ట్గా అన్నది అల్లు అర్జున్ ఉద్దేశించే. నువ్వు ఇప్పటికే తప్పు చేసావు, మా ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసావు, అయినా కూడా చివరి నిమిషంలో నీ తప్పును సరిదిద్దుకుని వచ్చి బతిమలాడుకో, బుజ్జగించుకో, లేకపోతే ప్రసన్నం చేసుకో, ఆశీర్వాదం తీసుకో అంటూ ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయిందేదో అయిపోయింది. కనీసం సినిమా ముందు రోజునే నువ్వు చిరంజీవి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తప్పు చేశానని ఒప్పుకో, నీకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా బ్లెస్సింగ్స్ ఉంటాయి, మా బ్లెస్సింగ్స్తో నీ సినిమా హిట్ అవుద్ది అన్నట్టుగా నాగబాబు క్లియర్గా నెగిటివ్ యాంగిల్లోనే ఆ మెసేజ్ పాస్ చేశారు. గతంలో కూడా ఆయన ఎన్నికల సమయంలో వెళ్ళి ప్రచారం చేసినప్పుడు అల్లు అర్జున్ ఉద్దేశించి అనేక కామెంట్లు చేశారు. ఆ కామెంట్లు ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో వాటిని డిలీట్ చేశారు. అంటే మొదటి నుంచి కూడా నాగబాబుకి అల్లు అర్జున్కి మధ్య ఆ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మిగిలిన ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి భజన చేయకుండా,
చిరంజీవి అంతా ఇంత అని పొగడకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు, సక్సెస్ కాలేరు, వాళ్ళు నిలబడలేరు కూడా. అలాంటిది అల్లు అర్జున్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు కూడా నాగబాబు ఈ రకమైన ట్వీట్లు పెట్టిన తర్వాత అయినా అందరూ అనుకున్నది ఏంటంటే ఈ సినిమా ఎందుకు చివరి నిమిషంలో ఎందుకు వదులుకోవాలి, సినిమాకి ఎక్కడైనా బ్యాడ్ అవుతుంది అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఏమాత్రమైన బెండ్ అయ్యి వెనక్కి తగ్గి చిరంజీవి దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారేమోనని అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఎక్కడా కూడా వెళ్ళేది లేదు, తగ్గేది లేదు, నేను ఇండివిజువల్గా వెళ్తాను, నేను ఒంటరి పోరాటమే చేస్తానని అల్లు అర్జున్ ఆ సిగ్నల్ ఇచ్చారు. సో ఆయన తరపున పవన్ కళ్యాణ్ దగ్గరికి అల్లు అరవింద్ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు, మాట్లాడారు కూడా బన్నీవాస్తో కలిసి అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కలిశారు. మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించి మీ సహకారం కావాలి, చాలా భారీ ఎత్తున కొన్ని 100 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా ఇది, దీని మీద భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి కాబట్టి మీ సహకారం కావాలని సహజంగానే కోరుంటారు. సో అది అల్లు అర్జున్ తరపున అరవింద్ వెళ్ళినా కూడా మెగా ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలే. ఆఖరి కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారేమో అనుకున్నారు, ఏమీ లేదు. అల్లు అర్జున్, ఆయన భార్య, ఆయన పిల్లలు తప్ప వేరే ఎవరు కూడా మెగా ఫ్యామిలీ కాంపౌండ్కి సంబంధించినట్టు కనిపించట్లా. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్లు లాంటివి కూడా పెట్టట్లా ఈ సినిమాకు మద్దతుగా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అల్లు ఫ్యామిలీని చిరంజీవి ఫ్యామిలీ పక్కన పెట్టేసింది. సో ఇది ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఈ సినిమా హిట్ ఆఫ్ ఫట్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్. బన్నీ ఒక షోలో కూడా ఆయన మీకు ఎవరు పోటీ అని అడిగిన ప్రశ్నకు నాకు నేనే పోటీ, నా రేపటి నేనే అంటూ కూడా ఆయన సమాధానం ఇచ్చారు. దానికి ఆయన కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. అండ్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ టాలెంట్ని లేదంటే వాళ్ళ ఓన్ గ్రోత్ని, అంటే ఒక సినిమా నుంచి ఇంకొక సినిమాకి వాళ్ళ గ్రోత్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటారా? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వార్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి ఏం సందేశం ఇస్తుంది అనుకోవాలి? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు అల్లు అర్జున్ ఉద్దేశించి ఒకవేళ సినిమా అటు ఇటు తేడా కొడితే రేపొద్దున మెగా ఫ్యాన్స్ ముందు తెర మీదకి తీసుకొచ్చేది మీరు చెప్పిన వీడియోలే. ఏదైతే ఆయన ఒక అన్స్టాపబుల్ షోలో, బాలకృష్ణ షోలో ఆయన అన్న మాట, మీకు ఎవరు పోటీ అంటే నాకు నేనే పోటీ అని చెప్పుకోవటం అనేది, ఒక కోటును తీసుకొచ్చి చెప్పడం అనేది ఆయన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది, కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేసే విధంగా కామెంట్ ఉంది. కానీ దాన్ని మెగా ఫ్యాన్స్ ఎలా ప్రచారం చేశారంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, ఇది అహంకారం, నెత్తికెక్కినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు, తల పొగరుతో ఈ మాటలు మాట్లాడాడు అన్నట్టుగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రన్ చేస్తూ ఉన్నారు. ఆయన అన్నదేమో పాజిటివ్ యాంగిల్లో, అది కూడా కాన్ఫిడెన్స్, నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను నా సినిమా పట్ల, నా యాక్టింగ్ పట్ల అనేది ఆయన వ్యక్తం చేసుకున్నది. సో ఇంకొక మాట ఇక్కడ అంటే కాన్ఫిడెన్స్ విషయంకి వస్తే, అంటే మనం ఓన్లీ ఒకరు చెప్పడం ఇంకొకరు చూడడం కాదు, ఒక సినిమాని ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఉంటుంది. అలాంటి సినిమాలో అంటే ఒక మనిషి ఎలా ఎదిగాడు, యాక్టింగ్ వైజ్ కావచ్చు, డాన్స్ వైజ్ కావచ్చు, అది అందరు చూస్తున్న విషయం, అందరికీ కనిపిస్తున్న విషయం. దీన్ని రాంగ్గా నెగటివ్ ట్రోలింగ్ చేయడం వల్ల అది కాదు అనేది అయిపోతుందా? ఒక విషయం జరిగింది, దాన్ని అందరూ చూస్తున్నారు, మెచ్చారు, దాన్ని హిట్ చేశారు, అభిమానిస్తున్నారు అన్న టైంలో నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే అదంతా మారిపోతుందా? ఎట్టి పరిస్థితులు కూడా అది చెల్లుబడి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ చేస్తూ, ఈ విధంగా హేళన చేస్తూ, పోస్టులు పెడుతూ అతన్ని తిడుతూ ఉన్నారో వాళ్ళే ఫస్ట్ బెనిఫిట్ షోలో సినిమా చూసేది కూడా వాళ్ళే. నిజానికి ఈ సంగతి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళే ఫస్ట్ అల్లు అర్జున్ సినిమాను చూస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్నారు, ఆయన్ని టీడీపీ ఎక్కడా కూడా సపోర్ట్ చేయదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఆయన చాలా దూరంగా ఉన్నారు. కొన్ని నిర్ణయాల వల్ల, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ల వల్ల కావచ్చు, వేరు కారణాల వల్ల కావచ్చు, ఎంటైర్ టీడీపీ పక్కన పెట్టేసింది. కానీ ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు టీడీపీ వాళ్ళలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. కానీ సినిమా రిలీజ్ అవగానే అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను మొట్టమొదటి క్యూలో నిలబడి మరి టికెట్లు తీసుకుని చూసేది టీడీపీ కార్యకర్తలు. సో ఇది రెగ్యులర్గా జరిగేది. అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్ తిట్టే మెగా ఫ్యాన్సే మొదట ఎగబడి ఆ సినిమాను చూస్తూ ఉంటారు. సో ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఎక్కి దిగుతారు అల్లు అర్జున్ మీదకి. ఇంకొకటి, ట్రోలింగ్ చేసినంత మాత్రం సినిమా ఎక్కడ కూడా అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉండదు. ఆ సినిమాలో ఆ కథలో బలం ఉంటే, సినిమా నచ్చితే, దానిలో ఉన్న కంటెంట్ బాగుంటే ఎవ్వరు కూడా దాన్ని ఫ్లాప్ చేయలేరు, ఎవరిని దాన్ని ఓటమి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఎన్నో సినిమాల విషయంలో ఇది రుజువైంది. పుష్ప 1 సినిమాతో పుష్ప 2కి క్రేజ్ మరింత పెరిగిపోయింది. అది అందులో ఉన్న అల్లు అర్జున్ స్టైల్ కావచ్చు, పాటలు కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇదంతా చూసిన తర్వాత పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రెస్టేజ్ సినిమాగా అయిపోయింది. హైయెస్ట్, అత్యంత భారీ బడ్జెట్తో తీసిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కబోతోంది. సో ఇలాంటి సినిమా ఇప్పుడు ఏం జరుగుతుంది, హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అన్న దాని మీదే విపరీతమైన అంచనాలు, బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి ఒక దశలో.
రైట్ అశోక్, అయితే రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ అయితే పుష్ప సినిమాకి తగ్గట్టు ఆయన ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు వివరిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో కూడా నేనేం వెనక్కి తగ్గట్లేదు, నేను ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తాను అని అక్కడ క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ కూడా ఎక్కడ మెగా అనే పేరే ఆయన వాడుకోవట్లేదు. ఫైనల్ గా ఆయన ఓన్ గా ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకుంటున్నారని భావించాలా? ఎస్, ఖచ్చితంగా అది అల్లు ఫ్యామిలీని అల్లు ఫ్యామిలీ ఆల్రెడీ ఉంది. ఆయన కొత్తగా సామ్రాజ్యాన్ని సృష్టించక్కర్లా. అందరూ ఏంటంటే అల్లు అర్జున్ని మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, ఇది మెగా ఫ్యామిలీగానే చూస్తూ ఉంటారు. అంటే మెగా స్టార్ వారసుల్లో వచ్చిన చూస్తారు తప్ప ఈయన అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చారన్నది ఎవరు కూడా పెద్దగా తెలియదు. అల్లు రామలింగే వారసుడిగా వచ్చాడు అన్న విషయం, చిరంజీవి కంటే ముందే అల్లు రామలింగే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్న వ్యక్తి, ఎన్నో వందల సినిమాల్లో నటించిన వ్యక్తి అన్న విషయం చాలామందికి దాన్ని పెద్దగా బయటికి ప్రొజెక్ట్ చేయరు. కేవలం చిరంజీవి వారసుడిగా వచ్చారు, చిరంజీవి దగ్గర యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు, చిరంజీవి ఫాలోవర్గా వచ్చాడు, చిరంజీవి బంధువు కాబట్టి నిలబడ్డాడు అన్నట్టుగా చూస్తారు తప్ప అల్లు అరవింద్ని, అల్లు రామలింగిని ప్రస్తావించే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్లే అతను ఇండివిజువల్గా నాకు మెగా కాంపౌండ్తో కాకుండా అల్లు ఫ్యామిలీ వారసుడిగానే నేను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలన్న ఆలోచనలో ఇక్కడ అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా హిట్ తర్వాత అల్లు పేరు అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశమే ఉంటుంది, అదొక బ్రాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎస్ రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.